ఏదైతే నిన్న తెలంగాణ గవర్నర్ తమిళసై రాజీనామా చేశారో గవర్నర్ పదవికి, ఆ తర్వాత ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు, నేను మళ్ళీ ప్రజాసేవ కోసమై వెళ్తున్నానన్నటువంటి వ్యాఖ్యలు కూడా కొంత వైరల్ అయ్యాయి. మొత్తంగా గవర్నర్ రాజీనామా చేసిన తర్వాత కొంత రాజకీయ చర్చ కూడా తెలంగాణలో జరుగుతోంది. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలనే నిర్ణయం తీసుకున్నారా అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతోంది. ఇక తమిళనాడు లేదా పుదుచ్చేరి నుంచి పోటీ పరిశీలనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. దానికి సంబంధించి బీజేపీ కూడా అనుకూలంగానే ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే గవర్నర్ 4 సంవత్సరాల 6 నెలల పాటు పనిచేశారు. అయితే మొత్తంగా ఈ తర్వాత ఒకవేళ ఇక్కడ గవర్నర్ రాజీనామా చేశారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ని ఇక్కడ తాత్కాలికంగా నియమించే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. మరోవైపు ఆమె పుదుచ్చేరికి కూడా గవర్నర్గా కొనసాగుతున్నారు కాబట్టి పుదుచ్చేరికి తమిళనాడు గవర్నర్ అయినటువంటి రవిని తాత్కాలిక గవర్నర్గా నియమించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ 2 నెలల పాటు ఎలక్షన్ నోటిఫికేషన్ ఉంది కాబట్టి ఎలక్షన్ నోటిఫికేషన్ అయిపోయేంత వరకు కూడా కొత్త గవర్నర్ను నియమించేటువంటి అవకాశం లేదు కాబట్టి ఈ 2 నెలల పాటు తాత్కాలికంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ని నియమించేటువంటి అవకాశం తెలంగాణకు కూడా అనేటువంటిది తెలుస్తోంది. మొత్తంగా ఇదే అంశాలకు సంబంధించి మరోవైపు ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి పొలిటికల్ అప్డేట్స్కి సంబంధించి మనతో పాటు చర్చించడానికి మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ కొలి గారు సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి ఈ విషయాలకు సంబంధించి మరింత లోతుగా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. గుడ్ మార్నింగ్ అరవింద్. గుడ్ మార్నింగ్ విజయ్. ఏదైతే గవర్నర్ రాజీనామా చేశారో ఒక్కసారిగా అటువైపు తిరిగింది మొత్తం ఫోకస్ అంతా, తెలంగాణ ఫోకస్ అంతా. అయితే 4 సంవత్సరాలు 6 నెలలు 8 నెలలు ఆవిడ గవర్నర్గా ఉన్నారు. ఇక్కడ ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే గవర్నర్గా అత్యంత అవమానకరమైనటువంటి పరిస్థితులు ఆవిడ ఫేస్ చేశారు, గౌరవం ఫేస్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయము దొరికింది, అదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వంతో వైరుధ్యం కూడా దొరికింది. అత్యంత అవమానకరమైనటువంటి రీతిలో కూడా ఆవిడ కొంత ఫేస్ చేశారు. మొదటిది అవమానాల పార్టీకి వస్తే గవర్నర్ నిర్వహించేటటువంటి సమావేశాలకి ముఖ్యమంత్రి వెళ్ళటం అనే సాంప్రదాయాన్ని ఈ విషయంలో పాటించలేదు. గవర్నర్కి ప్రోటోకాల్ ఇవ్వలేదు. గవర్నర్ని ఒక అంటే కేంద్రంతో తమ పార్టీకి ఉన్న కేంద్రంతో ఉన్న బీఆర్ఎస్కి లేదా అలియాస్ టీఆర్ఎస్కి బీజేపీకి బీఆర్ఎస్కి ఉన్నటువంటి సంబంధాలు గవర్నర్ మీద ప్రభావం చూపించేటటువంటి పరిస్థితి ఉండేది. కేంద్రంతో సఖ్యతగా ఉన్నప్పుడు మా సోదరి, మా అక్క, మా చెల్లె అని కేసీఆర్ ఆత్మీయంగా ఉన్నటువంటి పరిస్థితి ఉండేది. కేంద్రంతో విభేదాలు ఉన్నప్పుడు గవర్నర్ మీతోటి ప్రత్యక్షంగా, అదే సందర్భంలో గవర్నర్ వ్యవహార శైలిలో కూడా ఆ రకమైనటువంటి భావం కొంత కనిపించేది. ఆవిడ ఇక్కడికి రాకముందు, గవర్నర్గా రాకముందు బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నారు. 2018 ఎన్నికల్లో పార్లమెంట్కి పోటీ చేస్తున్నారు. పోటీ చేసినటువంటి వ్యక్తి 2019లో ఇక్కడికి గవర్నర్గా వచ్చారు. గవర్నర్గా వచ్చినప్పటి నుంచి ఆవిడతోటి రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించినటువంటి వ్యవహార శైలి మాత్రం ఖచ్చితంగా కొన్ని విమర్శలకైతే దారితీసింది. గవర్నర్ అనే వ్యవస్థ కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా, రాజ్యాంగ ప్రతినిధిగా రాష్ట్రంలో ఉన్నప్పుడు మొదటి పౌరుడు లేదా పౌరురాలుగా అయినప్పుడు వాళ్ళకు ఉండేటటువంటి కొన్ని స్టాట్యూటరీ కంపల్షన్స్ ఉంటాయి, స్టాట్యూటరీ రెస్పెక్ట్స్ ఉంటాయి, స్టాట్యూటరీ ప్రోటోకాల్స్ ఉంటాయి. వీటిని కాదని రాష్ట్ర ప్రభుత్వం కొన్ని సందర్భాల్లో వ్యవహరించింది. చివరికి గవర్నర్ ప్రసంగంతో లేకుండానే ఒక సందర్భంగా సమావేశాలు ప్రారంభమైనటువంటి పరిస్థితి ఉంది. సమావేశాలు ఎట్లా ప్రారంభమైనాయి అంటే, సమావేశాలను ప్రోరోగ్ చేయలేదు గవర్నర్ కాబట్టి మళ్ళీ సమావేశాలకి చెప్పాలి అంటే గవర్నర్ ప్రసంగం అవసరం లేదు అంటూ ఒక సూత్రీకరణ చేశారు. కానీ అది ఎంత ఘోరమైన పరిస్థితి అంటే, గవర్నర్ ప్రసంగాన్ని భారత రాజ్యాంగ నిర్మాతలు, రాజ్యాంగ పరిషత్తులో జరిగినటువంటి గవర్నర్ ప్రసంగాన్ని పెట్టే క్రమంలో, గవర్నర్ ప్రసంగం లేదా రాష్ట్రపతి ప్రసంగాన్ని పెట్టే క్రమంలో గవర్నర్ ప్రసంగం లేదా రాష్ట్రపతి ప్రసంగం అనేది ప్రభుత్వ పాలసీకి, ప్రభుత్వం నెక్స్ట్ అవలంబించబోయే పాలసీకి ఒక విధాన ప్రకటనగా చెప్పారు. దాన్ని విధాన ప్రకటనగా చెప్పిన దానికి ఒక ప్రోటోకాల్ ఉంది. గవర్నర్ ప్రసంగం ప్రారంభించడం, గవర్నర్ ప్రసంగం సందర్భంగా ఉండే ప్రోటోకాల్స్ అంటే ఉభయ సభల అధ్యక్షులు తీసుకొచ్చి గవర్నర్ని ముఖ్యమంత్రితో సహా తీసుకొచ్చి వేదిక మీదకి తీసుకురావటం, గవర్నర్ ప్రసంగం ప్రారంభించడం, ప్రసంగం అయిపోయిన తర్వాత మళ్ళా తీసుకెళ్ళి గవర్నర్ని కాన్వాయ్, ఆవిడ లేదా ఆయన కాన్వాయ్ దగ్గరికి తీసుకెళ్ళడం ఒక సాంప్రదాయంగా ఉంది. దీనికి ఒక కస్టమరీ ఏంటంటే, భారతదేశంలో శాసనసభ కంటే, లోక్సభ కంటే, రాజ్యసభ కంటే, విధాన మండలి కంటే అత్యున్నతమైనటువంటి పవర్
రాజ్యాంగ ప్రతినిధిగా గవర్నర్ ఉన్నారు అని చెప్పడం కోసం ఇవన్నీ ఉన్నాయి. అవును. అయితే అదే సందర్భంలో కేబినెట్ యొక్క అభిప్రాయాల్ని మంత్రిమండలి యొక్క విధానాల్ని గవర్నర్ ప్రసంగంలో చెప్పించేటటువంటి ఒక సాంప్రదాయం. అది పక్కన పెట్టేసి అసలు ఇది ఎక్కడ దీనికి సాంప్రదాయం లేకుండా అసలు దీన్ని పక్కన పెడదాం. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం చర్చలో ముగింపు ప్రసంగం ఖచ్చితంగా ముఖ్యమంత్రి లేదా ప్రధానమంత్రి చేయటం అనేది సాంప్రదాయం. భారతదేశంలో బహుశా నాకు తెలిసి భారతదేశంలో ఎక్కడా జరిగి ఉండకపోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే కేసీఆర్కు బదులుగా అండర్ ట్రైనీ ముఖ్యమంత్రి ఉన్నటువంటి కేటీఆర్ ఒక సందర్భంలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి సమాధానం చెప్పారు. ఇది కూడా కొంచెం ఇటువంటి ఇక్కడ నుంచి మొదలు పెడితే ఆవిడ మేడారం వెళ్తే ప్రోటోకాల్ ఇవ్వద్దన్నారు, భద్రాచలం వెళ్తే ప్రోటోకాల్ ఇవ్వద్దన్నారు. ఆవిడ వ్యక్తిగత పర్యటనలు అంటే ఆవిడ వ్యక్తిగతం అంటే ఇప్పుడు తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఆవిడకి తెలంగాణలో వ్యక్తిగత పర్యటనలే ఉంటాయి. ఆవిడ అధికారిక పర్యటనలకు కూడా ఎక్కడ మన కలెక్టర్లను వెళ్ళొద్దు అన్నారు, మౌఖిక ఆదేశాలు వచ్చినాయి, కలెక్టర్లను వెళ్ళొద్దు, ఎస్పీలు వెళ్ళొద్దు అని. చివరికి బీజేపీతో ఘర్షణ ఉన్నప్పుడేమో ఆ రకమైనటువంటి భావం ప్రదర్శించి బీజేపీతో కొంచెం సఖ్యత రాగానే మళ్ళీ గవర్నర్తో సఖ్యతకు ప్రయత్నించారు. ఈ క్రమంలో రాజ్భవన్కి బస్భవన్కి మానసిక దూరం అయితే రాజ్భవన్కి ప్రగతి భవన్కి మానసిక దూరం అయితే ఖచ్చితంగా పెరిగింది. ఈ పెరిగిన మానసిక దూరాన్ని తగ్గించడానికి ఆవిడ కొంత ప్రయత్నం అయితే చేశారు. చేసినటువంటి పరిస్థితిలో కూడా ఎక్కడ సానుకూలమైన ఫలితాలు రాలేదు. చివరికి కొంతమంది బీఆర్ఎస్ నాయకులు అయితే ఆవిడని తెలంగాణ బీజేపీ తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలుగా పనిచేసి ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా తెలంగాణ బీజేపీ అధ్యక్షురాలుగా పనిచేస్తున్నారు అంటూ కూడా ఆ రకమైనటువంటి విమర్శలు చేశారు. అసలు గవర్నర్ వ్యవస్థ యొక్క అంటే అవసరాన్నే ప్రశ్నించేటటువంటి మేధో సమాజం ఉంది. ఈవెన్ వ్యక్తిగతంగా నాకు కూడా గవర్నర్ వ్యవస్థ యొక్క పనితీరు మీద నాకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి, నాకు కొన్ని వ్యతిరేకతలు ఉన్నాయి. కానీ గవర్నర్ని వ్యక్తిగతంగా అంటే వ్యక్తిత్వ హననం దిశగా వెళ్ళటం, గవర్నర్ యొక్క స్థాయి మీద ఆవిడ గవర్నర్కి రాకముందు ఉండేటటువంటి ఆవిడ రాజకీయాల మీద వీటన్నిటి మీద మనకు వేరే భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. కానీ ఆవిడ మన రాష్ట్రానికి వచ్చినటువంటి ఆడబిడ్డగా చూడాలి, ఆవిడని ఆ రకమైనటువంటి గౌరవం ఇవ్వాలి అనేటటువంటి కనీస లేకుండా గత ప్రభుత్వం వ్యవహరించింది. అరవింద్ గారు ఇక్కడ ఒక విషయాన్ని బీఆర్ఎస్ నేతలు ఏం చెప్తున్నారని, లేకపోతే వాస్తవంగా జరిగింది ఏంటంటే, నాకు తెలిసి ఎన్టీఆర్ హయాంలో కుముద్బెన్ జోషి అని ఒక గవర్నర్ ఉండేది, ఆమె కూడా ఇంతే వివాదాస్పదంగా వ్యవహరించారు. కుముద్బెన్ జోషి వ్యవహారం కాదు, కుముద్బెన్ జోషి కంటే ముందున్న రామ్లాల్ వ్యవహారంలో చాలా విమర్శలు వచ్చినాయి. రామ్లాల్ వ్యవహారంలో విమర్శలు వస్తే అప్పటికప్పుడు రామ్లాల్ని తీసేసి శంకర్ దయాళ్ శర్మని పంపించారు. శంకర్ దయాళ్ శర్మ తర్వాత కుముద్బెన్ జోషి వచ్చారు. కుముద్బెన్ జోషికి రాష్ట్ర ప్రభుత్వానికి వివాదం ఉంది. కానీ ఎక్కడ కస్టమరీ థింగ్స్ని అంటే సాంప్రదాయంగా ఉన్నటువంటి విషయాల్ని ఎక్కడ అప్పటి ప్రభుత్వాలు దాన్ని వ్యతిరేకించలేదు. ఇప్పుడు గవర్నర్ ఎట్ హోమ్ నిర్వహించడం అనేది ఒక రాజ్యాంగపరమైనటువంటి ఒక సాంప్రదాయంగా పెట్టుకున్నాం. రాజ్యాంగపరం కాదు, ఒక సాంప్రదాయంగా పెట్టుకున్నాం. ఒక రాజ్యాంగ పదవిలో ఉన్న వాళ్ళు రాజ్యాంగ దినోత్సవం అంటే జనవరి 26 భారతదేశానికి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు, అట్లాగే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు. ఈ 2 రోజుల్లో రాజధానిలో ఉన్నటువంటి పుర ప్రముఖుల్ని, నగర ప్రముఖుల్ని, అంటే పద్మశ్రీ అవార్డీస్ని, ప్రముఖుల్ని, ఎంపీలని, ఎమ్మెల్యేలని వీళ్ళందరినీ పిలిచి తేనీటి విందు ఇవ్వటం అనేది ఒక సాంప్రదాయంగా పెట్టుకున్నాం. దీనివల్ల ఏం ఒరుగుతుంది, ఏం వస్తుంది అనేది కాసేపు పక్కన పెడితే ఈ సాంప్రదాయాన్ని కూడా ముఖ్యమంత్రి పాటించలేదు. దీనివల్ల ఏం ఒరుగుతుంది అని ప్రశ్నించే బీఆర్ఎస్ నాయకులు ఒక విషయం ఆలోచించాలి. మరి దీనివల్ల నరసింహన్ గవర్నర్గా ఉన్నప్పుడు ఏం ఒరిగింది? నరసింహన్ గవర్నర్గా ఉన్నప్పుడు నరసింహన్కి చిన్న చిన్న విషయాలు కూడా నరసింహన్తో ఉన్నటువంటి సఖ్యత ఇక్కడికి వచ్చేసరికి ఎందుకు లేదు సఖ్యత అనేది ప్రధానమైన. అసలు అంతెందుకండి, ఇదే ఈమె వచ్చినప్పుడు కొత్తలో కూడా అంటే నేను చెప్పే విషయం ఏంటంటే బీజేపీ తోటి రిలేషన్స్ ఆధారంగా గవర్నర్ తో రిలేషన్స్ మెయింటైన్ చేయడం అనేది రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. కాకపోతే బీఆర్ఎస్ నేతలు ఏమంటున్నారంటే ఇప్పటికి కూడా ఇక్కడ గవర్నర్ వచ్చి ఎందుకు పొలిటికల్ కామెంట్స్ చేయాలి, ఫామ్ హౌస్ గురించి ఎందుకు మాట్లాడాలనేటటువంటి వాళ్ళ వర్షన్ కూడా ఉంది కదా. అంటే ఆవిడ ప్రజల్లోకి వెళ్తుంది. ప్రజా దర్బార్ నిర్వహించడం అనేది గతంలో ముఖ్యమంత్రులకి ఒక అలవాటుగా సాంప్రదాయంగా ఉంది. ప్రజా దర్బార్ గవర్నర్ ఎందుకు నిర్వహించాలి? ముఖ్యమంత్రి ఫామ్ హౌస్లో ఉంటున్నారు కాబట్టి నేను ప్రజా దర్బార్ నిర్వహించాల్సి వస్తుంది అని
అనే సందర్భంగా ఆవిడ వ్యాఖ్యలు చేసింది. అయితే నిజంగానే గవర్నర్ వ్యవహారం నేను అదే చెప్పా, గవర్నర్ యొక్క పాత రాజకీయ అనుబంధం మీద కానీ గవర్నర్ యొక్క వ్యవహార శైలి మీద కానీ ఎవరికైనా విమర్శలు ఉండొచ్చు. కానీ గవర్నర్ వ్యవస్థ నిర్వహించే సాంప్రదాయాలని పాటించటం, ఒకవేళ సాంప్రదాయాలని నిజంగా సాంప్రదాయాల వల్ల ఏమొస్తుంది అని ప్రశ్నిస్తున్న వాళ్ళు, మరి నరసింహన్ ఉన్నప్పుడు ఏమొచ్చింది? నరసింహన్ ఉన్నప్పుడు నరసింహన్ ఇంట్లో ప్రతి కార్యక్రమానికి, నరసింహన్ రాజ్భవన్లో నిర్వహించే ప్రతి కార్యక్రమానికి ముఖ్యమంత్రి వెళ్ళిన రోజుల నుంచి ముఖ్యమంత్రి వెళ్లాల్సిన అవసరం ఏంటి? అంటే జనవరి 26 మన గణతంత్ర దినోత్సవం సందర్భంగా వెళ్లాల్సిన అవసరం ఏంటి అని ప్రశ్నించే దానికి మరి ఆ రోజు ఏమొచ్చింది ప్రత్యేకంగా? నరసింహన్ ఉన్నప్పుడు ఏమొచ్చింది ప్రత్యేకంగా? బీఆర్ఎస్ నేతలు అసలు గవర్నర్ వ్యవస్థనే తీసేయాలనేటువంటి కామెంట్ కూడా చేశారు బహిరంగంగానే. బీఆర్ఎస్ వ్యవస్థను గవర్నర్ వ్యవస్థను బీఆర్ఎస్ నాయకులు గవర్నర్ వ్యవస్థను తీసేయాలి అనేటటువంటి వ్యాఖ్యలు వాళ్ళకి ఈ బీజేపీతో ఘర్షణ ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళకి గుర్తొచ్చింది. కానీ మొత్తం అసలు గవర్నర్ వ్యవస్థ అనే ఒక ఇన్స్టిట్యూషన్ని, గవర్నర్ వ్యవస్థను తీసేయాలి అనేటటువంటి డిమాండ్ భారతదేశంలో చాలా కీలకంగా ఒక రాజకీయాన్ని ప్రభావితం చేసినటువంటి డిమాండ్. ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు నుంచి మొదలు పెడితే అనేక కేసుల్లో గవర్నర్ వ్యవస్థ మీద ప్రత్యక్షంగా సుప్రీంకోర్టులో, హైకోర్టులో చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ ఒక కీలకమైనటువంటి విషయం ఏంటంటే, గవర్నర్ వ్యవహారం విషయంలో గవర్నర్కి సంబంధించినటువంటి అంటే గవర్నర్ వ్యక్తిగత రాజకీయ అభిప్రాయాల విషయంలో చాలామందికి భేదాభిప్రాయాలు ఉండొచ్చు. కానీ ముఖ్యమంత్రి అంతకుముందు గవర్నర్ని చూసినటువంటి విధానానికి, ఈ గవర్నర్ని చూసినటువంటి విధానానికి, ఈ గవర్నర్ విషయంలో కూడా సచివాలయం ప్రారంభోత్సవానికి గవర్నర్ గుర్తుకు రాదు, సచివాలయానికి ఆనుకున్నటువంటి గుళ్ళ ప్రారంభోత్సవానికి మాత్రం గవర్నర్ గుర్తొస్తుంది. సచివాలయం అనే ఒక ప్రధానమైనటువంటి కార్యాలయం ప్రారంభోత్సవానికి గవర్నర్ని పిలవలేదు. ఆ పక్కనే ఉన్నటువంటి ఏదైతే గుళ్ళ ప్రారంభోత్సవానికి పిలిచారు. ఎందుకు తేడా ఏంటంటే, అప్పుడు బీజేపీతో ఘర్షణ వైఖరిలో ఉన్నారు. ఈ తర్వాత బీజేపీతో కొంత అంటే కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీతో ఏర్పడిన సామరస్య భావం కారణంగా పిలిచారు అనేది విమర్శ. ఇటువంటి విమర్శలకు ఎవరు సమాధానం చెప్పాలి మళ్ళీ? అయితే ఇక్కడ ప్రధానంగా ప్రధాన రాజకీయాల్లో, క్రియాశీల రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని గవర్నర్లుగా నియమించొద్దు. నిన్నటి వరకు బీజేపీకో, కాంగ్రెస్కో, ఇంకో పార్టీకో కీలకమైనటువంటి నాయకులుగా ఉన్నటువంటి వారిని తీసుకొచ్చి గవర్నర్గా నియమించొద్దు అనేటటువంటి విధానపరమైనటువంటి చర్చకు మాత్రం ఖచ్చితంగా అది యాక్సెప్టబుల్ చర్చ. అది అందరూ కేంద్ర ప్రభుత్వం ఉన్నప్పుడు. గతంలో మర్రిచెన్నారెడ్డి విషయంలో అదే జరిగింది. మర్రిచెన్నారెడ్డి ఇక్కడ ముఖ్యమంత్రిగా తీసుకెళ్లి గవర్నర్గా పంపించారు. తర్వాత శివశంకర్ కూడా ఆయన గవర్నర్గా, జడ్జిగా, అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా 3 పాత్రలు పోషించారు. క్రియాశీల రాజకీయాల నుంచి డైరెక్ట్గా తీసుకెళ్లి గవర్నర్ సీట్లో కూర్చోరు. కానీ గవర్నర్గా అట్లా పంపించినప్పటికీ శివశంకర్ గొప్ప వ్యక్తిత్వం ఏంటంటే, ఆయన ఆ రకమైనటువంటి ఏ పాత్రలో ఉన్నప్పుడు ఆ పాత్రకు సంబంధించినటువంటి వ్యవహారమే చేశారు తప్ప ఇంకొక పాత్రలో ప్రవేశించారు. గవర్నర్కి ఇవ్వాల్సినటువంటి గవర్నర్ నేను మొదట మాట చెప్పినట్లుగా గవర్నర్ ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు కొన్ని గౌరవాలు, కొన్ని అవమానాలు, రెండింటిని కలిపి తీసుకెళ్లారు. బట్ తెలంగాణ ప్రజల దృష్టిలో మాత్రం ఆవిడ ఒక సానుకూలమైన భావం. ఎందుకంటే ముఖ్యమంత్రి కార్యాలయానికి యాక్సెస్ లేని రోజుల్లో, ముఖ్యమంత్రి కార్యాలయానికి కనీసం దరఖాస్తు ఇవ్వాలన్నా కానీ యాక్సెస్ లేని రోజుల్లో గవర్నర్ కార్యాలయం మేమున్నామంటూ తలుపులు తెరిచింది. ఆ మేరకు మాత్రం ప్రజా దర్బార్ నిర్వహించే విషయంలో, ఆర్టీసీ విషయంలో, తర్వాత కొన్ని ప్రైవేటు యూనివర్సిటీల బిల్లుల విషయంలో, ఇట్లా చాలా విషయాల్లో ఆవిడ గట్టిగా నిలబడ్డారు. గవర్నర్ యొక్క ఇంటిగ్రిటీని కాపాడుకోవడానికి కొంత ప్రయత్నం చేశారు. కానీ ఆవిడ వ్యవహార శైలి మీద అభిప్రాయం ఉన్నప్పటికీ ప్రత్యేకంగా ఆవిడ కొన్ని మధురానుభూతులు, కొన్ని అవమానాలు రెండింటిని క్యారీ చేసి వెళ్తున్నారు. ప్రత్యక్ష రాజకీయాలకు మళ్ళీ ఒకసారి వస్తున్నారు కాబట్టి ఆవిడ